తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే సొంత నియోజకవర్గంలో నిరసనలు, అవమానాలు ఎదుర్కొంటున్న బాలయ్యకు తాజాగా మరో సమస్యను బాబు సృష్టించారని సమాచారం. మున్సిపల్ చైర్మన్ మార్పు పేరుతో బాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బాలయ్య బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్ది కాలం క్రితం హిందూపురం తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో సమస్య ఎదురవుతోంది. వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్యవహారంతో సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగురవేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం జోక్యం చేసుకుని శేఖర్ను తప్పించారు. అప్పటి నుండి బాలకృష్ణ హిందూపురం వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా పురం మున్సిపల్ వైస్ చైర్మన్ మార్పు రాజకీయం జోరందుకుంది. ఇచ్చిన వాగ్దానం మేరకు వైఎస్ చైర్మన్ జేపీకే రాము స్థానంలో తనకు పదవి అప్పగించాలని కౌన్సిలర్ రోషన్ అలీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24వ తేదీల్లో హిందూపురం పర్యటనకు వస్తారన్న సమాచారంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం మైనారిటీలు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని స్వయంగా బాలకృష్ణ హామీ ఇచ్చారని పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్ రోషన్ అలీ చెబుతున్నారు. ఇందులో భాగంగా రోషన్ అలీ గత 2 రోజులుగా ముతవల్లీలు, టీడీపీ నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ ప్రస్తుత పర్యటనలో ఏ విషయం స్పష్టం చేయాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. బాలకృష్ణ పర్యటనలో భాగంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మంచి అవకాశంగా భావించిన రోషన్ అలీ వర్గీయులు వైస్ చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలకు పావులు కదుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ముస్లిం మత పెద్దలను కలుస్తూ తనకు సహకరించాలని విన్నవిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ ముఖ్య నేతలు కూడా వైఎస్ చైర్మన్ పదవి ఇస్తామని భరోసా ఇచ్చారని, అయితే 3 ఏళ్లు గడిచినా ఆ విషయంపై కనీసం స్పందించడం లేదని అలీ పెదవి విరుస్తున్నారు. 3 సార్లు వరుసగా తాను కౌన్సిలర్గా గెలిచానని, గత ఎన్నికల్లో మైనారిటీ వార్డులో నందమూరి బాలకృష్ణకు మెజారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త కృష్ణమూర్తి, పిఏ వీరయ్య దృష్టికి రోషన్ తీసుకెళ్లారు. గతంలో తరహాలో బాలకృష్ణ మళ్లీ వాయిదా వేస్తే అంగీకరించబోమని రోషన్ అలీ వర్గీయులు నేతలతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం స్థానిక టీడీపీ ముఖ్య నేతలను అయోమయానికి గురి చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కౌన్సిలర్ పదవికి తాను రాజీనామా చేస్తానని రోషన్ అలీ ఓ మాజీ ఎమ్మెల్యేతో స్పష్టం చేసినట్లు సమాచారం. జిల్లాలో ఎన్నికల సందర్భంగా కుదిర్చిన ఒప్పందం మేరకు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీ వంటి పదవులను మార్చుతున్నారని, ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ జేపీకే రాము తన పదవిని మార్చేందుకు ప్రయత్నిస్తే ఎలా స్పందిస్తారోనన్న అయోమయం ముఖ్య నేతల్లో నెలకొంది. తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంకు కలిగిన ఆర్యవైశ్య సామాజిక వర్గంలో రాముకి మంచి పట్టు ఉంది. అటు రోషన్ అలీ, ఇటు రాములు పట్టుదలతో ఉండటంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మార్పు విషయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.